ఈ మొక్కుబడులు వ్యవహారాలు అంతా చకచకా జరిగిపోతూ ఉంటాయి. ఆ మొక్కులు తీరుతున్నాయో లేదో పట్టించుకోరు. అసలెందుకు మొక్కుతున్నారో తెలీదు. ఒకరిని చూసి ఒకరు మొక్కులు. విగ్రహారాధనను నేను వ్యతిరేకించటం లేదు. అది దేవుడికి ప్రతిరూపాలు, చిహ్నాలు. ఎదురుగా పటమో విగ్రహమో లేకపోతే పూజ చెయ్యలేరు, దండం పెట్టలేము. నిజమే. కానీ లోపల భక్తితో పాటు భయం కూడా మిళితమై ఉంటుంది. ఎప్పుడైతే భక్తికి భయం జత కలిసిందో ఆ భక్తిలో సంకుచితత్వం ఏర్పడిందన్నమాట. ఫలితం ఎలా దక్కుతుంది? వీటన్నింటినీ మించి దేవుణ్ణి ప్రేమించగలగాలి. ఎదురుగా ఉన్నవి పటం కానీ విగ్రహం కానీ లేకపోతే శూన్యంలోకి చూస్తూ ఊహించుకోవడం కానీ వాటి తాలూకు శ్రీమూర్తిని ప్రేమించగలగాలి. అలా ప్రేమించలేకపోతే ఆ దండం పెట్టడం వృధా, పూజ వృధా. భగవంతుడికి ఎన్నాళ్ళైనా దగ్గర కాలేం. పుస్తక విజ్ఞానుల గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ వచ్చాను. వీళ్ళు గొప్ప పండితులు. ఆధ్యాత్మికతకు సంబంధించిన సమస్త గ్రంథాలు వీళ్ళు ఉటంకించగలరు. శ్లోకాలు, సూక్తులు గుమ్మరించగలరు. కానీ ఇక్కడి విశేషం ఏమిటంటే వారికి దేవుడి మీద కంటే తమ విజ్ఞానం మీద గౌరవం. దేవుడి మీద కంటే తమ విజ్ఞానం మీద ప్రేమ. వాళ్ళ భాష, శైలి, చెప్పటంలో నేర్పరితనం అమోఘంగా ఉంటాయి. ఎదుటి వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. ఎదుటివారు ఎంత ఉక్కిరి బిక్కిరైతే వాళ్ళంత సంతోషపడుతూ ఉంటారు. సంతోషమైనా పర్వాలేదు, గర్వపడుతుంటారు. వాళ్ళు తమ చుట్టూ ఓ గిరి గీసుకొని కూర్చుంటారు. అందులోంచి బయటికి రావటానికి ఇష్టపడరు. రావటానికి అయిష్టంతో పాటు భయం కూడా. ఎదుటివారు చెప్పేది అంగీకరించకపోతే మాని అసలు వినిపించుకోరు. ఎదుటివారు చెప్పేది మొదలై కాకముందే అంతా అర్థమైపోయినట్లు ఖండించడం మొదలు పెడతారు. వాళ్ళ మేధస్సు ఎప్పుడూ పెదవుల మీదే ఉంటుంది, గుండెల్లోకి చొచ్చుకుపోదు. వాళ్ళు రోజూ చదువుతూ ఉండాలి. కొన్నాళ్ల పాటు చదవకపోవడం తటస్థిస్తే ఆ విజ్ఞానం మరిచిపోతూ ఉంటారు. ఎందుకంటే చదివింది జీర్ణించుకోలేదు కాబట్టి. ఎప్పుడెవరు తటస్థపడతారా వాళ్ళకి తాము నేర్చుకున్న వేదాంత మేధస్సు ఎలా వెదజల్లి విభ్రాంతుల్ని చేద్దామా అని తహతహలాడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు తామేదో కొత్త పాయింట్ తెలుసుకున్నట్లు ఫోజు పెడుతూ ఉంటారు. నిజానికి వాళ్ళ ఎదుగుదల 30-40 ఏళ్ల క్రితమే ఆగిపోయి ఉంటుంది. ఎదిగామని ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు. నిజానికి వాళ్ళకన్నీ కోరికలు ఉంటాయి, కోపతాపాలు వగైరాలు అన్నీ ఉంటాయి. కానీ థియరీ అన్న బూజులో పడి దొర్లుతూ ఉంటారు. ఇంకో విశేషం ఏమిటంటే సామాన్య మానవుడిలో ఉండే జాలి, అంతఃకరణ కూడా వాళ్ళకి ఉండదు. పక్కవారి కష్టాలు చూసి వాళ్ళ హృదయాలు చలించవు. చాలా కఠినంగా ఉంటారు. వేదాంత ధోరణి అనే కవచం క్రింద ఆ కాఠిన్యాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. అసలు విషయంలోకి వద్దాం. ఇన్ని చేస్తూ కూడా మనిషి భగవంతుడికి ఎందుకు దగ్గర కాలేకపోతున్నాడు? ఎందుకు అతనిలో పరివర్తన రావటం లేదు? ప్రధాన కారణం డబ్బు. డబ్బుకు ఆశపడడం తప్పు కాదు. డబ్బు సంపాదించడం తప్పు కాదు. అది ఎలా వస్తుంది? సక్రమంగా వస్తుందా, అక్రమంగా వస్తుందా? దాని జోలికిప్పుడు పోవటం లేదు. డబ్బున్నవారు అర్థం పర్థం లేకుండా గౌరవించబడుతున్నారు. అంటే మనిషి డబ్బుని గౌరవిస్తున్నాడు, మమకారాన్ని గౌరవిస్తున్నాడు, అవసరాలని గౌరవిస్తున్నాడు. అందుకని మధ్య మధ్య ఎంత తాపత్రయపడుతున్నా భగవంతుణ్ణి చేరుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ యుగంలో కలిసంధ్య వేళ తన అనుగ్రహ శక్తిని అపారంగా ప్రసాదిస్తూ కల్కి ఆవిర్భవించిన భక్తుడు ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు? ఒక్కోసారి కల్కిని అందుకుంటున్నాడు, మరోసారి అందుకోలేకపోతున్నాడు. ఈ అందుకోవటము అందుకోకపోవడము రెండూ గబగబా జరిగిపోతున్నాయి. ఎందుకని? కల్కికి ప్రాముఖ్యతనివ్వలేకపోతున్నాడు. ఇందాక చెప్పినట్లు డబ్బుకి ప్రాముఖ్యతనిస్తున్నాడు, మమకారాలకు ప్రాధాన్యతనిస్తున్నాడు, అవసరాలకు ఇస్తున్నాడు. కల్కిని గుర్తించలేకపోతున్నాడు. కల్కి తనకు సాధించవలసిన ప్రథమ ధ్యేయం అని గుర్తించినప్పుడు, దానికోసం తపన పడినప్పుడు, ఆ ప్రాముఖ్యతను అంగీకరించినప్పుడు మిగతా కార్యక్రమం తానంతట తానే చేసుకుపోతాడు. కోరికలు తీరుతాయి, సమస్యలు పరిష్కారమవుతాయి, కుటుంబంలో శాంతి భద్రతలు సమకూరుతాయి, మనిషిలో పరివర్తన కలుగుతుంది, ముక్తి లభిస్తుంది. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.